చక్కటి అద్భుతమైన మరి యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి మహోతార్ ఫౌండేషన్ ఆర్గనైజింగ్ టీం అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మనందరి గురువు మైత్రేయ బుద్ధుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, మాతా స్వర్ణమాల పత్రిజీకి నా యొక్క ప్రణామాలు. సెషన్ లో ఉన్న మిత్రులకు, యూట్యూబ్ లో వీక్షిస్తున్న మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారము. మరి నా పేరు విజయ్ అండి, నేను కరీంనగర్ నుండి విచ్చేసి ఉన్నాను. సో మనం ఈరోజు స్వాధ్యాయంలో తెలుసుకోబోయేటువంటి బుక్ నాలెడ్జ్ ఇది. నా గురువు పద్మా మేడం గారు రాశారు ఇది. మరి ఆటో రైట్ పద్మా మేడం అంటే చాలా మందికి సుపరిచితము. సో వారికి కూడా మనము హృదయపూర్వకంగా ప్రణామాలు, ధన్యవాదాలు తెలియజేసుకుందాం ఫ్రెండ్స్. మరి వారు ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎంతో అద్భుతంగా సాధన చేసి వారి యొక్క స్వ అనుభవాల నుండి అందించబడినటువంటి అద్భుతమైనటువంటి బుక్. మరి పద్మా మేడం చాలా మంది సుపరిచితమే, మన PSSM లో గ్రేట్ గ్రాండ్ మాస్టర్ వారు. సో వారు పత్రిజీ మెడిటేషన్ ఛానల్ ఆర్గనైజర్ గా కూడా ఉన్నారు. మరి ఆ ఒక ఛానల్ ద్వారా కూడా ఎన్నో గ్రేట్ ఈవెంట్స్ గ్లోబల్ గా జరుగుతున్నాయి. మరి అందులో సత్యమేవ జయతే అనేటువంటి ఒక టైటిల్ తో దేశం అంటే మట్టి కాదో ఇలా ఎన్నో గ్లోబల్ గా చేస్తున్నారు. ప్రస్తుతము హైరార్కీ ఆఫ్ పిరమిడ్స్ అంటే మనకు తెలిసినవి కొన్ని ఉన్నాయి, పిరమిడ్స్, మేజర్ పిరమిడ్ సెంటర్స్. కానీ మనకి తెలియకుండా అద్భుతమైనటువంటి పిరమిడ్ శక్తి క్షేత్రాలు ఎన్నో మరి పత్రిజీ సార్ ఆధ్వర్యంలో నిర్మాణం చేయబడ్డాయి. మా ఊరి పిరమిడ్ గాథ అనేటువంటి ఒక టైటిల్ తో అద్భుతమైన ప్రోగ్రాం నిర్వహిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఆగస్టు 15th రోజు కూడా ఇంకొక మెగా ఈవెంట్ జరగబోతుంది ఆ పత్రిజీ ఛానల్లో. ఏంటంటే ఆగస్టు 15th రోజు 8 to 11 మధ్యలో ప్రపంచ వ్యాప్తంగా ఒక 10,000 స్కూళ్ళలో పిల్లలు కనీసం ఒక 15 నిమిషాలు ధ్యానం చేయాలన్నమాట. సో మనం అందరము కూడా అందులో పార్టిసిపేట్ చేద్దాము ఫ్రెండ్స్. ఇక మరి ఈ ఒక్క బుక్లోని సందేశాలను మనం చూద్దాము. కొన్ని మేడం మాటల్లోనే యాస్టీస్ గా తీసుకుందాము, వారే మనతో చెప్పినట్టుగా ఉంటుంది. సో నా గురువు నా ఆత్మ ఎదురు చూసి చూసి ఎన్నుకున్న నా మహా జ్ఞాన గురువు అని చెప్తున్నారు. మరి ఇక్కడ నా గురువు అనేది కేవలము మేడం యొక్క గురువు కాదండి, మనందరి యొక్క గురువు. మనలో ఉన్న గురువుతో మనకి ఇంకా ఆ గురువు పట్ల విశ్వాసాన్ని, బంధాన్ని కలిగించే విధంగా మనకి ఉంటుందన్నమాట ఈ యొక్క బుక్ నాలెడ్జ్. సో మేడం మరి ముందు మాటలో ఏం చెప్పారో ఒక్కసారి చూద్దాం ఫ్రెండ్స్. మరి మేడం ఎప్పుడు ధ్యానంలోకి వచ్చారు అంటే 1997 సంవత్సరంలో వచ్చారు. అంటే నియర్లీ 30 years అండి మేడం వచ్చేసి. సో మరి ఎంతో అనుభవ జ్ఞానం ఉంది వారి దగ్గర. ఇక మేడం ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చారో అప్పటి నుండి మన యొక్క గురువు గారైనటువంటి పత్రిజీ గారి గురించి అనేక సందర్భాలలో, అనేక కోణాలలో నేను అంచెలంచెలుగా మరి గురువు గారిని అంచనా వేసుకుంటూ, అర్థం చేసుకుంటూ వారి అడుగుజాడల్లో నడుస్తూ వచ్చానని చెప్తున్నారు. మనకి గురువు అని వింటుంటాము, గురువు గురువు అని మాట్లాడుకుంటాము. కానీ అసలు గురువు అంటే ఎవరు, ఎలా ఉంటారు, ఏం చేస్తారు, ఇవన్నీ కూడా మరి మనకి తెలిసింది చాలా తక్కువ అండి. సో మేడం కూడా స్టార్టింగ్ లో అలాగే ఉన్నారంట. కానీ పోను ఓహో గురువు అంటే ఇదా అనేసి ఎన్నో మార్లు ఆశ్చర్యచకితురాలని అయ్యాను నేను అని చెప్తున్నారు. అంటే ఆ గురువు చూపించే మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు మనకప్పుడు అర్థమవుతుంది అన్నమాట. మరి పత్రిజీ సార్ ద్వారా చెప్తున్నారు మేడం, అఖిల బ్రహ్మాండంలోని కోటాను కోట్ల లోకాలను, సత్యాలను చూపించినప్పుడు ఎన్నో విషయాలను అవగాహన చేసుకున్నాను. మరి మేడం గ్రేట్ థర్డ్ ఐ మాస్టర్ అన్నమాట. ఎంతో ఆస్ట్రల్ ట్రావెల్స్ చేసి మరి ఎన్నో లోకాలలోని ఎంతో మంది గురువులను, మాస్టర్లను
నుండి వారు యాస్ట్రల్ గా ఎంతో మరి సందేశాలను అనుభవ జ్ఞానాన్ని పొంది ఉన్నారనమాట. అప్పుడు చెప్తున్నారు, గురువు వల్లనే కదా మనకి ఇదంతా సాధ్యమైంది. సో గురువు అంటే ఇదా నాకు తెలుసుకున్నాను అని చెప్పి. మరి ఎప్పటికప్పుడు కొత్తదనం, ఎప్పటికప్పుడు ఆశ్చర్యం, ఆనందం ఇవన్నీ కూడా మనకి కలగలిపి వస్తూ ఉంటాయి. కొత్త కొత్తయి తెలుసుకున్నప్పుడు, చూస్తున్నప్పుడు అదే చెప్తున్నారు. కానీ ఈ జన్మలో అతి ముఖ్యమైన చిట్ట చివరి ఘట్టంలో నా జన్మకు కారణం ఏమిటి? నా గురువు నా జీవితంలోకి ఎప్పుడు ప్రవేశించబోయారు? నా కోరిక మేరకు ఎప్పుడు ప్రవేశించారు అన్న విషయం నాకు తెలిసింది అని చెప్తున్నారు. అదేవిధంగా నేనెందుకు ఈ భూమి మీదకి వచ్చాను అన్న పరమ రహస్యము ఒకరోజు మరి మేడంకి ధ్యానంలో బట్టబయలైందంట. ఆ రోజు మేడం యొక్క అనుభవాన్ని మనకి ఇక్కడ షేర్ చేస్తున్నారనమాట. ఏ రోజు అంటే అది 2015 ఆగస్ట్ 7వ తేదీ అన్నమాట. ఉదయం 10 గంటలకు వారి యొక్క అనుభవం చెప్తున్నారు. ఈరోజు చాలా డీప్‌గా ట్రాన్స్ వచ్చి దానిలో నాకొక విజన్ కనిపించింది. మా పాప నేను ఒక బస్సులో ఎక్కాము. నేను ముందు సీట్‌లో కూర్చున్నాను. మా పాప చివరి సీట్‌లో కూర్చుంది. మధ్యలో వేరే పిల్లలు ఉన్నారు. నా పక్క సీటు ఖాళీగా ఉంది. బస్ ప్రయాణం జరుగుతూనే ఉంది. అప్పుడు మరి ఒకాయన బస్సు ఎక్కి నా సీట్‌లో ముఖం ఆ వైపుగా తిప్పి కూర్చున్నారు. ఎదురుగా డోర్ ఉంది. అప్పుడు మరి మేడం పక్కన ఒక వ్యక్తి కూర్చున్నారంట. ఆయన ఫేస్ తనకి కనిపించడం లేదు. అప్పుడు మేడం ఏం చేశారు అంటే, ఆయన భుజం మీద చెయ్యి వేసి, "మీరు కొంచెం వెనక్కి వెళ్తారా? మా పాప వెనకాల కూర్చుంది. ఆమొచ్చి ఇక్కడ కూర్చుంటుంది" అని అడిగారంట. అప్పటి వరకు ముఖం చూడలేదు ఆ వ్యక్తి ఎవరిది అనేది. అప్పుడు ఆ వ్యక్తి కనిపించని చిరునవ్వుతో ఆ సీట్‌లో నుండి లేవబోతూ మేడం వైపు చూసారంట. అప్పుడు గమనించారంట ఆ వ్యక్తిని మేడం. ఎలా ఉన్నారు అంటే వారు, ఒక కన్ను మూసుకుపోయి ఉంది. చింపిరి జుట్టు, మాసిపోయిన గడ్డము, బట్టలు బాగా మురికిగా ఉన్నాయి. ఒక భుజం బాగా గూనిగా ఉండి ఒరిగిపోయి ఉన్నారు, వంగిపోయి ఉన్నారు అని చెప్తున్నారనమాట. అప్పుడు నేను నేను చెప్పింది విన్నారు కదా! అందుకే నేను మీకిది ఇస్తున్నాను అని చెప్పి ఒక 5 స్టార్ లాంటి చాక్లెట్ తీసి ఆ ఒక వ్యక్తి చేతిలో పెట్టారంట మేడం. అయితే అందులో ఆ రేపర్‌లో చాక్లెట్ కంప్లీట్‌గా లేదనమాట. మూడొంతులు మాత్రమే ఉండి ఒక ఒక భాగము ఖాళీగా ఉందనమాట. సో, అప్పుడు ఆయనేం చేశారట అంటే 2 దోసీలలోకి ఆ చాక్లెట్‌ని తీసుకొని ఎంతో శ్రద్ధగా తీసుకున్నారంట. అప్పుడు గుర్తించారంట మేడం. అంటే మేడంకన్నీ ఇంట్యూషన్ ఉంటుంది. ఎప్పటికప్పుడు ఇన్నర్‌కెళ్ళి తనకి తెలిసిపోతుంది. ఎవరు, ఏంటి అనేది. ఆ వ్యక్తి ఎవరో కాదు, అష్టావక్రుడు అని చెప్పి అప్పుడు తెలుసుకున్నారంట మేడం. అయితే ఆయన ఈ మేడం ఇచ్చినటువంటి చాక్లెట్ తీసుకొని ఏం చేశారంటే, దీన్ని ఇలాగా తీసుకువెళ్ళకూడదు అని చెప్పి, ఆ లోపల రేపర్‌లో ఉన్నటువంటి చాక్లెట్‌ని బయటకి తీసి, దాన్ని చేతులతో కరిగించి, ఆ నలకలను ఏరివేసి, తర్వాత ఒకదాని తర్వాత ఒకదానిలో అనేక పేపర్స్‌లో దానిని చుడుతూ, తీస్తూ ఈ చేతిలో నుండి ఆ చేతిలోకి, ఆ చేతిలో నుండి ఈ చేతిలోకి అలా మారుస్తూ, మారుస్తూ దాన్ని ఫుల్‌ఫిల్ చేశారంట మొత్తం. అంటే మూడొంతులుగా ఉన్నదాన్ని కంప్లీట్ చేశారంట ఆ చాక్లెట్‌ని. కంప్లీట్ చేసి దాన్ని ఎన్నో రకాలుగా మార్చి, అప్పుడు చెప్పారంట, దీన్ని ఇలాగా తీసుకువెళ్ళాలి అని చెప్పి. అప్పుడు మేడంకి అర్థమైందంట. ఏంటంటే అష్టావక్రులు వారి రూపంలో వచ్చింది ఎవరో కాదు. నా గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీయే. అష్టావక్రులు వారే అని చెప్పి మేడంకి ఇప్పుడు అర్థమైపోయిందంట. సో, మరి ఆ వ్యక్తి చేసినటువంటి ఆ చర్య ఉంది కదా! ఆ మేడం ఇచ్చిన చాక్లెట్‌ని మార్చిండ్రు కదా! దాని వెనకాల ఉన్నటువంటి అంతరార్థాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఏంటంటే, నేను ఆయన చేతులలో పెట్టింది.
ఆయన సరిదిద్ది సంపూర్ణం చేసింది నా జీవితాన్ని అని చెప్తున్నారు ఇక్కడ. అది ఓన్లీ చాక్లెట్ కాదు. నేను ఈ భూమి మీద జన్మ తీసుకోవడానికి ముందుగానే ఆయన నేను డిజైన్ చేసిన దానిని సరిదిద్ది సంపూర్ణం చేసి పైకి తీసుకువెళ్ళి అప్రూవ్ చేయించిన తర్వాతనే నేను ఈ భూమి మీద ఈ సమయంలో రాగలిగాను అని చెప్తున్నారు. అంటే ప్రతి ఒక్క వ్యక్తి భూమి మీద జన్మ తీసుకునే ముందే లైఫ్ అంతా డిజైన్ చేసుకొని వస్తారు కదండి. ఆ గురువు గారు ఏం చేస్తారంట, మేడం యొక్క లైఫ్ డిజైన్ కంప్లీట్ గా లేదు. దానిని ఇంకా పరిపూర్ణం చేసి సంపూర్ణం చేసి పైలోకాల్లో అప్రూవ్ చేశారంట పత్రిజీ సార్ స్వయంగా. సో అప్పుడు కానీ మేడం భూమి మీద జన్మ తీసుకున్నారంట. ఇక ఈ విషయం తెలిసిన తర్వాత ఆ క్షణాన అనుభూతిని నేను ఎలా మీకు వివరించగలను? అది సాధ్యమా? అంటే ఇలాంటివి ఎవ్వరికి వాళ్ళు స్వ అనుభవం ద్వారా మాత్రమే తెలుసుకోవాల్సినవి. సో మరి ఆయన మనము భూమి మీద జన్మ తీసుకోక ముందే మన గురువు గారు మన లైఫ్లో ఎంటర్ అవుతారనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఒక గొప్ప గురువుతో ఒక గొప్ప దైవ ప్రణాళికలో భాగంగా మనం ఉన్నప్పుడు మనము ఈ లైఫ్ను తీసుకునే కంటే ముందు నుండి కూడా వారి యొక్క గైడెన్స్ సపోర్ట్ మనకు ఉంటుంది అని తెలుస్తుంది. మరి పత్రిజీ సార్ మేడం లైఫ్లోకి రాకముందుగానే ఇంకా మరి తనకు ఒక కూతురు రూపంలో ఒక గొప్ప దివ్యాత్మను అందించారు అని చెప్తున్నారనమాట. సో ఈ విషయం ఎప్పుడు అంటే మేడం 97లో ధ్యానంలోకి వస్తే 1997లో 2015లో ఈ యొక్క సత్యాన్ని తెలుసుకున్నారనమాట 18 సంవత్సరాలకు ధ్యానంలోకి వచ్చిన తర్వాత. సో అది ఇంకా అందుకే పత్రిజీ సార్ను నేను నా సర్వస్వంగా భావించడానికి తూచా తప్పకుండా ఆయన చెప్పినవి ఆచరించడానికి కారణం ఆయనే నన్ను ఈ భూమి మీదకి తీసుకురావడం. మరి నేను ఈ భూమి మీదకి రావడానికి ముఖ్య కారణం నా గురువు పత్రిజీ కాబట్టి నేను అందుకే నా గురువును సర్వాంతర్యామిలాగానే నన్ను తీర్చిదిద్దారు. మరి సర్వాంతర్యామి తత్వంతో ఉన్నటువంటి అంత గొప్ప గురువు అందరినీ కూడా తీర్చిదిద్దుతున్నారు. అందుకే నా జీవితం వారికి అంకితం అని చెప్పి చెప్తున్నారనమాట ఎంతో గొప్పగా. సో ఇక తొలి పలుకు అనేటువంటి అంశంలో మేడం ఇంకొక వారి కొద్ది అనుభవాలను మనకు తెలియజేస్తూ ఉన్నారు. మేడం చెప్తున్నారు, నా జీవితంలో కూడా అద్భుతమైన అనుభవాలు ఉంటాయని, వాటిని ఇలా గ్రంథస్థం చేసి అందరితో పంచుకునే రోజు ఒకటి వస్తుందని కలలో కూడా ఊహించలేదు. అంటే చిన్నప్పుడు అందరము సామాన్యంగానే ఉంటాము, ధ్యానంలోకి రాకముందు, సాధనలోకి రాకముందు. అలాగే మేడం కూడా ఉన్నారనమాట. ఎంత సామాన్యంగా జీవితాన్ని మొదలు పెట్టానో అంత అసామాన్యంగా ఈరోజు ఎదిగాను. సామాన్య స్థితి నుండి అసామాన్య స్థితికి ఎదిగాను అని చెప్తున్నారు. ఇది ఎంతో గర్వంగా ఉంది నాకు అని చెప్తున్నారు. మరి ఇంకా మేడం తన గురించి చెప్పుకుంటున్నారు, నాకు ఎలాంటి ఆకర్షించే రూపము లేదు, మాటకారి తనము లేదు, తెలివి కల బుర్ర లేదు. అయితే ఏమీ లేని ఎటువంటి ప్రత్యేకత లేని జీవితం నుండి నా దగ్గర ఉన్నది ప్రతి ప్రాణికి అవసరమైన ఆత్మజ్ఞానం అనే ఎరుకతో ఎంతో మంది ఆత్మజ్ఞానులతో కలిసి జీవించే స్థాయికి నేను ఎదిగాను. అత్యున్నతమైన ఈ జీవిత మార్గాన్ని నాకు ప్రసాదించినటువంటి నా తండ్రి సుభాష్ పత్రిజీకి నేను కృతజ్ఞతలు ఎలా తెలియజేయగలను? నన్ను నేను ఆత్మార్పణం చేసుకోవడం తప్ప అని ఎంతో మరి చక్కగా గ్రాటిట్యూడ్ తెలియజేస్తూ ఉన్నారు పత్రిజీకి. మనందరికీ నిజంగా మేడం లైఫ్ ఎంతో స్ఫూర్తి అండి. ఎన్నో నేర్చుకోవచ్చు మేడం నుండి. ఎంత అంకిత భావంతో ఉంటారో, ఎంత స్వచ్ఛంగా ఉంటారో, ఎంత సింపుల్ గా కూడా ఉంటారు. వారు చేసే పనులు మాత్రము ఎంతో అద్భుతంగా ఉంటాయి. అలాంటి ఒక గ్రేట్ మాస్టర్ ద్వారా మనకు అందించబడిన ఈ జ్ఞానాన్ని తెలుసుకోవడం మనందరికీ నిజంగా చాలా హ్యాపీ. సో మేడం బాల్యము అనే కాన్సెప్ట్ లో ఏం చెప్తున్నారో చూద్దాం ఫ్రెండ్స్. మరి
జనరల్‌గా అందరికి బాల్యం అంటే ఎలా ఉంటుంది? చక్కగా ఆటలు, పాటలు, ఎంజాయ్‌మెంటు ఆహ్, ఇలా ఎన్నో రకాలుగా చిలిపితనంతో, ఉత్సాహంతో, ఉరకలు వేస్తూ ఒక అద్భుతమైనటువంటి జీవితం కదా! కానీ ఇక్కడ భిన్నంగా యోగీశ్వరుల యొక్క జీవితాలు అందుకు భిన్నంగా ఉంటాయి అనడానికి మరి మనకి గతంలో కూడా రమణ మహర్షి, యోగానంద పరమహంస, రామకృష్ణ పరమహంస ఎందరో జీవితాలు ఉదాహరణగా ఉన్నాయి. ఇక్కడ మేడం గారు కూడా అలాంటి కోవలో చెందినటువంటి ఒక గొప్ప యోగీశ్వరురాలు బై బర్త్ అన్నమాట వారు. సో, అందుకే చెప్తున్నారిక్కడ. బాల్యమంతా ఎంతో బాధాకరం. సో, మేడంకి 6, 7 ఇయర్స్ అంత వయస్సు ఉన్నప్పుడు అందరి పిల్లల్లాగా మేడం లేరు. మేడం యొక్క ఆలోచన విధానాలు వేరుగా ఉండేవి. అసలు నేనేం చూస్తున్నానో, ఏం వింటున్నానో నాకే అర్థమయ్యేది కాదు. అలా ఉండేదాన్ని. ఉన్నట్టుండి ఆలోచన రహిత స్థితికి ఇప్పుడు మనం ధ్యానం చేసి ఆలోచన రహిత స్థితికి వెళ్తే, మేడం అప్పుడు ఏ ధ్యానము చేయకుండా కూడా అలా థాట్‌లెస్ స్టేట్‌కి వెళ్ళేవారంట. సో, చుట్టూ ఉన్న అంటే వాళ్ళు ఆ భౌతికపరమైనటువంటి ప్రపంచం పట్ల ప్రాపంచిక విషయాల పట్ల, వ్యక్తుల పట్ల వాళ్ళు కాస్త వైరాగ్యంలో ఉంటారనమాట. అదే విధంగా మేడం ఉండేవారు. ఇక అందరికీ వచ్చినట్టే మేడంకి కూడా నిద్రలో కలలు వచ్చేవంట. కానీ ఆ కలలకు చుట్టూ జరుగుతున్న విషయాలకు ఏమాత్రము పొంతన ఉండకపోవడం అనేది ఇంకా మరి ఎంతో అయోమయానికి గురిచేసేదంట మేడంని. సో, మేడం ఎప్పుడు ఆలోచన రహిత స్థితిలో ఉండేది కదా! సో, అందుకని మేడం అందరితో కలిసిపోయేది కాదు సులభంగా. తను ఎక్కువగా కూడా ఆ ఒంటరిగా ఉండడానికే ఇష్టపడేవారనమాట. సో, అందుకే తను ఆలోచనారహిత స్థితి, ఈ కలలు ఇవన్నీ తనను ఒక మెచ్యూర్డ్ పర్సన్‌గా తీర్చిదిద్దాయంట. సో, పిల్లల్లో ఎక్కువగా కలవకపోవడము, ఆడుకోలేకపోవడము ఇవన్నీ చేసేదనమాట. ఇక మరి ఇలాగ నేనే ఉంటున్నానా? అందరి పిల్లలు ఇలాగనే ఉంటారా? అనేది కూడా ఆలోచించే స్థితిలో లేరంట అప్పుడు. సో, మరి ఇంకా నేనెలా ఉండాలో, ఏం మాట్లాడాలో కూడా నాకప్పుడు తెలిసేది కాదు, అర్థమయ్యేది కాదు. అదే విధంగా మరి చదువు, ఈ భౌతిక లౌకికమైనటువంటి చదువు పట్ల కూడా మేడం అనాసక్తిగా ఉండేదంట. ఎందుకంటే గత జన్మల్లోనే ఈ చదువులన్నీ, విద్యలన్నీ పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళు, ఈ జన్మలో మరి చదువు పట్ల ఇంట్రెస్ట్‌గా ఉండదు వాళ్ళకి. ఇప్పటి కాలం జనరేషన్ అంతా కూడా ఈ కోవలకు చెందిన వాళ్ళే. చూడండి వాళ్ళెంతో చురుకుగా ఉంటారు. యాక్టివ్‌గా ఉంటారు. కానీ చదువు విషయం వచ్చేసరికి కొందరు చాలా అన్‌ఇంట్రెస్టెడ్‌గా ఉంటారనమాట. ఎందుకంటే వాళ్ళకి ఇవన్నీ అన్నెసెసరీ. సో, అదే మేడం చెప్తున్నారు. ఇక నా చిన్న వయసులో నాకు అర్థం కాని స్థితి నుండి మొదలైన నా అసంతృప్తి, ఆరాటము క్రమక్రమంగా నాతో పాటు పెరుగుతూ వచ్చాయని చెప్తున్నారు. చిన్నప్పటి నుండి తన లోపల అంటే నాకింకేదో కావాలి అనేది ఉంది. కానీ అదేంటో తెలియట్లేదు. దానివల్ల మరి మేడంకి అసంతృప్తి, ఆరాటము ఇవన్నీ పెరుగుతూ వచ్చాయి నాలో అని చెప్తున్నారు. ఇక మేడం యొక్క తల్లిదండ్రుల గురించి మనకి పరిచయం చేస్తున్నారు ఫ్రెండ్స్. అమ్మ అంటే ఇంటికి వచ్చే బంధువులకు సేవ చేయడం. నాన్న అంటే నలుగురిని ఆదుకోవడం. అమ్మ, నాన్న గురించి చెప్పారు. సో, నాకు మొట్టమొదటి గురువులు మా అమ్మ, నాన్న అని చెప్తున్నారు. అయితే అందరి తల్లిదండ్రుల్లాగా మేడం వాళ్ళ తల్లిదండ్రులు "నువ్వు ఇలా ఉండు, అలా ఉండు, ఇది చెయ్యి" అని మాటలతో ఏమి చెప్పేవారు కారంట. కానీ వాళ్ళు ఆచరించి చూపించేవాళ్ళంట. ఆదర్శంగా ఉండేవారంట మేడంకి. సో, అందువల్లనే మేడం ఈ నిరాడంబర జీవితాన్ని వారి దగ్గర నుండే పుణికిపుచ్చుకున్నారనమాట. ఇక వాళ్ళ నాన్నగారు చాలా సాఫ్ట్ పర్సన్. అయితే ఒకానొక రోజు వాళ్ళ నాన్నగారు తననుద్దేశించి మాట్లాడిన మాటలో మరి మేడం లోపల ఒక టర్నింగ్ పాయింట్ తీసుకొచ్చాయన్నమాట. మేడంకి 14 సంవత్సరాల వయసుందంట అప్పుడు. ఒకానొక రోజు మేడం వాళ్ళ నాన్నగారు మేడంతో ఏమన్నారట అంటే, ఎందుకంటే మేడం ఎప్పుడు
మరి ముభావంగా ఉంటూ అందరితో కలవరు కదా. సో అందుకని ఒక మాట అన్నారంట, ఎందుకు పుడతారు కొందరు జనాభా లెక్కకి అన్న మాటలు మాట్లాడారంట మేడం ఉద్దేశించి. సో ఆ వాక్యము నన్ను అనువనువున తూట్లు పొడవడమే కాక, నేను ఏ పనైనా సరిగ్గా చేయలేని ప్రతిసారి పదే పదే గుర్తొచ్చి నాకు జీవితం మీద విరక్తిని కలిగించేది అని చెప్తున్నారు. మాటలకి మరి ఎంతో పవర్ ఉంటుంది ఫ్రెండ్స్. అందుకే మాట మీద ధ్యాస, ఎరుక ఎంతో ఉండాలి. పత్రిజీ సార్ కూడా మనకెప్పుడూ చెప్తూ ఉంటారనమాట. మన మాటలు ఒకల్ని మరి మంచి మార్గంలోకి తీసుకెళ్ళొచ్చు, లేదా ఇంకొక రకంగా కూడా వాళ్ళని గైడ్ చేయొచ్చు, వాళ్ళ మీద ప్రభావాన్ని చూపొచ్చు. సో ఇక వాళ్ళ నాన్న మాట్లాడిన మాట అప్పుడప్పుడు తనకు పదే పదే గుర్తుకు రావడము, తన పట్ల తనకే ఒక డౌట్‌ని క్రియేట్ చేసింది. నిజంగా నేను జనాభా లెక్కల కోసమే పుట్టానా? నా జీవితానికంటూ ఏ ప్రత్యేకమైన పర్పస్ లేదా? ఇలాగా మరి మేడంకి ఆలోచనలు వచ్చేవన్నమాట. సో ఇక మేడం ఒకరోజు తనకి జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి చెప్తున్నారు. ఫిజికల్‌గా మేడం చాలా స్ట్రాంగ్‌గా ఉండేవారంట. అంటే జనరల్‌గా చిన్న పిల్లలకి ఎప్పుడు జలుబు, దగ్గు ఇలాంటివి వస్తుంటాయి కదా. కానీ మేడంకి అలాంటివి ఎప్పుడూ జరగలేదంట. అంటే శరీరపరంగా చూడు బై బర్త్ వారు ఎంతో మరి స్ట్రాంగ్‌గా ఉన్నారన్నమాట. సో ఒకరోజు ఏం జరిగిందట అంటే మేడం వరండాలో కూర్చొని ఏదో చదువుతున్నారంట. 14 ఇయర్స్ ఏజ్ అన్నమాట అప్పుడు. ఉన్నట్లుండి సడెన్‌గా వెనక్కి విరుచుకొని పడిపోయారంట. అప్పుడు తల ఆ గుమ్మం మీద పడి బాగా సౌండ్ కూడా వచ్చిందంట. మరి అంత సౌండ్ వచ్చినా కూడా, అంత గట్టిగా పడిపోయినా కూడా వెంటనే లేచి కూర్చొని మామూలై కూర్చున్నారంట. అయితే ఆ టైంలో తన బాడీలో జరిగినటువంటి ఒక ఎక్స్‌పీరియన్స్ తెలియజేస్తున్నారు మేడం మనకి. శరీరం బాగా వణుకుతోంది. కానీ పడి లేచిన ఆ కొద్దిసేపట్లో కాలానికి అతీతమైన స్పీడ్‌తో నేను రొటేట్ అవ్వడాన్ని గమనించాను. లోపలి సెల్స్ అంటే కణాలు అన్నీ విపరీతమైన స్పీడ్‌తో ఒక ప్రత్యేకమైన కక్షలో తిరగడం తెలిసింది. అదేమిటో అప్పుడు నాకు తెలియదు కాబట్టి ఎవ్వరికీ చెప్పలేదు. ఇది 1977, 78లో జరిగింది. అంటే అప్పుడు కూడా తన శరీరంలోని అణువుల కదలికను గుర్తించగలిగారంట మేడం. ఇంత గ్రేట్ కదండీ! ఏ ధ్యానాభ్యాసం కూడా లేదింక. ఇక దైవము అనేటువంటి ఒక అంశంలో మేడం ఏం చెప్తున్నారో చూద్దాము. మేడం చిన్నప్పుడు ఆ టీనేజ్‌లో ఉన్నప్పుడంతా కూడా ఎక్కువగా హనుమాన్ చాలీసాలకు అంటే అక్కడ భజన్స్ జరుగుతుండేవేమో వాటికి వెళ్తూ ఉండేవారంట. అయితే అక్కడ వెంకటేశ్వరరావు గారని ఆ చాలీసా పాడేటువంటి ఒక వ్యక్తి మేడంతో ఇలా అనేవారంట. "నువ్వు నీ తల్లిదండ్రులను గానీ, భర్తను గానీ, బిడ్డలను గానీ ఎవరినైనా సరే ఎంత ప్రేమించినా సరే వారి నుండి ఏదో ఒకనాడు నీకు వ్యతిరేకత వస్తుంది. అదే నువ్వు ఆ దైవాన్ని ప్రేమించు. అంతకు అంత అదే ప్రేమ నీకు అందించబడుతుంది" అని చెప్తూ ఉండేవారంట. సో, ఇది మేడంకి బాగా నచ్చిందనమాట. అందుకని ఇక అప్పటినుండి కనిపించని ఆ దైవాన్ని ఇష్టపడడం స్టార్ట్ చేశారు. అయితే ధ్యానం మొదలుపెట్టాకే నాలో మరి అంతటా నిండి ఉన్న అదే దైవాన్ని నేను స్పర్శించాను అని చెప్తున్నారు. అదే కదండీ! ధ్యానంలోకి ముందు మనము ఆ దేవుడిని అనుభూతి చెందలేము. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అప్పుడే మరి మనలో ఉన్న దైవాన్ని, అంతటా నిండి ఉన్న ఆ దైవత్వాన్ని మనము గుర్తించగలము, అనుభూతి చెందగలము. ప్రహ్లాదుడు చెప్పినట్లుగా "ఇందుగలడందు లేడని సందేహంబు వలదు" అని అంతటా నిండి ఉన్న ఆ దివ్యత్వం నాకు దివ్య అనుభవమైంది అని చెప్తున్నారు. ఇక అంతకు అంత అంటే ఎన్నో రెట్లో తెలియనంతగా ఆ దివ్యత్వం నుండి ఆనందాన్ని స్వీకరించాను అని తెలియజేస్తున్నారు. ఎప్పుడైతే మరి ఆ దైవాన్ని అనుభూతి చెందారో అప్పటి నుండి ఆ దైవం నుండి ఆ దైవత్వాన్ని అనుభూతి చెందుతూ ఆనందం పొందారంట. ఇక కొంతకాలానికి నేనే ఆ దివ్యత్వం అనే పూర్తి ఎరుక నాలో నిండిపోయింది అని చెప్తున్నారు. మొదట్లో మనలో దైవం ఉన్నాడనుకుంటాము.
తర్వాత నేనే ఆ దైవము అనేటువంటి ఆ స్థితిని మనం ఆ ఎరుకను పొందుతాము. అది మేడం కూడా పొందారనమాట. ఇక ఇంకొక ఇన్సిడెంట్ గురించి చెప్తున్నారనమాట. 1981లో జరిగింది. పైన చదువుకుంటూ ఉన్నారంట మేడం. ఒకరోజు సడన్ గా ఉన్నట్లుండి ఏడుపు మొదలు పెట్టారంట. ఎందుకు ఏడుస్తున్నారో తెలియదు. ఇంట్లో వాళ్ళందరూ వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు అని కారణం అడిగితే, నేను ఎవరికి పుట్టానో, ఎక్కడ పుట్టానో, ఎందుకున్నానో తెలియదు అని చెప్తూ మళ్ళీ ఏడవడం, చెప్తూ ఏడవడం ఇలాగా చేస్తూ కాసేపటికి స్పృహ తప్పి పడిపోయారంట. ఇక ఆ దెబ్బకు నెల రోజుల వరకు లేవలేదంట మేడం. ఏదో ఒక చెప్పలేని బాధ చిన్నప్పటి నుండి మేడంకి ఉందంట. గుండెలలో తల పెట్టుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు అనే వెలితి నన్ను విపరీతంగా తొలిసి పడేసింది ఆ సమయంలో. మనం ఏం చేస్తాము ఎప్పుడైనా? ఏదైనా మనం బాధల్లో ఉన్నప్పుడు ఎదుటి వారి నుండి సానుభూతిని కోరుకుంటాము. ఎవరైనా మనకి దగ్గరికి తీసుకొని చక్కగా మనల్ని హగ్ చేసుకొని వాళ్ళ ప్రేమను పంచాలని ఆరాటము, తపన ఉంటుంది మనకి. కానీ మరి మేడంకి అలాగే ఉంది. కానీ మేడంకి అది లభించలేదన్నమాట. సో, అది చెప్తున్నారిక్కడ. ఇక మేడం యొక్క వివాహము, సంసారము అనే టాపిక్‌లో చెప్తున్నారు. మేడం గారికి 22 సంవత్సరాలకి పెళ్ళయింది. నన్ను ఒక అయ్య చేతిలో పెట్టారు మా అమ్మా, నాన్న అని చెప్తున్నారు. అయ్య పేరు రవీంద్ర కుమార్. మేడం గారి భర్త పేరు రవీంద్ర కుమార్ అనమాట. ఇక ఇప్పటి నుండి మేడం జీవితంలో కొత్త అనుభవాలు, కొత్త అసంతృప్తి ఇవన్నీ మళ్ళీ చోటు చేసుకున్నాయి. మరి వారి భర్త గురించి చెప్తున్నారనమాట మేడం. ఆయన ఏమీ చెప్పేవారు కాదు. ఒడిదొడుకులను ఆయన తట్టుకుంటూ నాకు నేర్పారు. మరి వాళ్ళ తల్లిదండ్రులు నోటితో ఏమీ చెప్పేవారు కాదు మేడంకి. అదే విధంగా భర్త గారు కూడా మాటలతో ఏమీ చెప్పేవారు కాదంట. ఒడిదొడుకులను ఆయన తట్టుకుని మరి మేడంకి స్ఫూర్తిగా నిలిచారంట. సో, అర్ధరాత్రి కూడా ఒంటరిగా తిరగగలిగేలా ఆయన మమ్మల్ని ట్రైనప్ చేశారు అని చెప్తున్నారు. ఇక ఇవన్నీ చేశారు. కానీ ఏనాడు ఎలాంటి పరిస్థితులలోనూ ఓదార్పు అనేది ఆయన నుండి ఎరగలేదు. మనము మానవ సహజమేంటి? ఎప్పుడు కూడా మనం ఓదార్పు కోరుకుంటాము. మనకెప్పుడైనా కష్టము, దుఃఖము, బాధ ఉన్నప్పుడు. కానీ అది ఇక్కడ కూడా వెలితిగానే ఉంది మేడంకి. ఇక ఆ సమయంలో నాలోని ఈ ఫీలింగ్స్‌ని గుర్తించలేనప్పుడు తన జీవితంలోని అసంతృప్తి అనేది ఇంకా పెరుగుతూ వచ్చిందనమాట. అప్పుడు ఆ సమయంలో మరి మేడంకి ఇద్దరు బిడ్డలు జన్మించారు. ఒక పాప, ఒక బాబు అన్నమాట. సో, అప్పుడు ఇంకేమనుకున్నారంట మేడం, బంగారు బొమ్మల లాంటి ఇద్దరు పిల్లలకు జన్మనివ్వడం తప్ప నేనేమి చేయలేకపోతున్నాను. అదంతా కూడా తనకింకా సంతృప్తినివ్వడం లేదు. సో, ఈ ఆలోచన తనను నిలువనిచ్చేది కాదంట. ఏదో ఉంది, ఏదో చెయ్యాలి, ఆరాటము, తపన ఉంది. కానీ ఏం చెయ్యాలి, ఎటెళ్ళాలి ఏమీ తెలియట్లేదనమాట. సో, ఇక ఇంతేనా జీవితం? వండడం, పెట్టడం, తినడం, పడుకోవడం, ఇద్దరు పిల్లల్ని కనడం తప్ప నేను చేసిందేముంది? అని ఒక అసంతృప్తి. నాకంటూ వేరే ఏమీ పని లేదా? నాకంటూ వేరే పర్పస్ లేదా? మరి ఈ మాత్రం దానికి మనిషికి, జంతువుకు జన్మకి తేడా ఏముంది? జంతువు కూడా మరి ఇవన్నీ చేస్తుంది. తను పిల్లల్ని కంటుంది, చక్కగా తను సంపాదించుకుంటుంది. ఇవన్నీ చేస్తుంది కదా! కానీ మనిషికి ఆ జంతువుకు తేడా లేనప్పుడు ఈ జీవితం ఎందుకు? ఇలాంటి ఒక మరి వైరాగ్యపరమైనటువంటి భావనలొచ్చేవంట మేడంకి. అద్ అలా ప్రతి క్షణం సతమతమవుతూ ఉండేవారనమాట. ఇక తనకి 33 సంవత్సరాల వయసొచ్చేటప్పటికి కాలం ఆగదు కదా! 33 ఇయర్స్ వచ్చినాయంట ఇంకా ఏజ్. అప్పటికి ఇక ఈ జీవితం మీద విరక్తి, జీవన విధానం పట్ల అసంతృప్తి తీవ్ర స్థాయికెళ్ళిపోయాయంట. ఇంకప్పుడు ఛీ! నాకు ఈ చేతగాని చెవట దద్దమ్మ జీవితం వద్దు అనేసి మొట్టమొదటిసారిగా ఆత్మహత్య ప్రయత్నం చేశారు అని చెప్తున్నారు. చూడండి ఇప్పుడు అదే మేడం మరి ఎంత అద్భుతమైన స్థితిలో ఉండి, ఎంత మందికి మార్గదర్శకులుగా ఉన్నారో.
అంటే సాధనకు ముందు జీవితము, సాధన తర్వాత జీవితానికి ఎంత వ్యత్యాసం కదండి. అలా ఆ క్షణంలో మళ్ళీ ఇంకొక ఆలోచన వచ్చిందంట. అబ్బా! ఇంతకాలం ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేశాను కదా! సరేలే ఇంకొద్ది కాలం వెయిట్ చేస్తాను. నా జీవితంలో మార్పులొస్తాయేమో అని చెప్పి మళ్ళీ ఒక ఆశ తనను ఆ పని చెయ్యకుండా ఆపిందంట. సో, అప్పుడే ఇక పిరమిడ్ ధ్యాన కేంద్రాల మరి సువిశాల ప్రపంచపు సృష్టికర్త అయిన బ్రహ్మర్షి సుభాష్ పత్రి సర్ చెంతకు నడిపించింది. ఆ సమయము మేడముని ఇక ఈ పిఎస్ఎస్ఎంలోకి ఎంటర్ కావడానికి మార్గాన్ని సుగమం చేసిందంట. నీటి బిందువు ఆవిరై ఆకాశంలోకి చేరుకున్నట్లు నేను ఈ పిరమిడ్ ధ్యాన కేంద్రంలోకి అడుగుపెట్టాను. నీటి బిందువు ఆవిరై ఆకాశంలోకి చేరుకుంటే తన గమ్యానికి వెళ్ళినట్లే కదా! సో, అదే విధంగా నేను ఈ పిరమిడ్ ధ్యాన కేంద్రంలోకి అడుగుపెట్టాను అని చెప్తున్నారు. ఇక కల నిజమాయగా అనే అంశంలో మేడం ఏం చెప్తున్నారు అంటే, ఒకరోజు వాళ్ళ పక్కింట్లో వాళ్ళంట ఎవరో స్వామీజీ వచ్చారు. మేడం అప్పుడు విజయవాడలో నివసించేవారు ఫ్రెండ్స్. 2015 వరకు కూడా విజయవాడలో నివసించేవారు. 2016లో మేడం అమెరికా వెళ్లారు. అక్కడ డల్లాస్‌లో ఉంటారు. ఎక్కువగా అమెరికాలోనే ఉంటూ మరి అక్కడ కూడా ఎంతో అద్భుతంగా మరి ఆహ్, మన వర్కు పిఎస్ఎస్ఎం వర్క్ చేస్తూ ఉన్నారు. ఎంతోమంది మాస్టర్స్‌తో ఇంటరాక్ట్ అవుతూ. సో, అప్పుడింకా మేడం విజయవాడలో ఉన్నారనమాట. ఒకరోజు మరి పక్కింటి వాళ్ళు ఎవరో స్వామీజీ వచ్చారంట. మేమెళ్తున్నాము నువ్వు కూడా వస్తావా అని అడిగితే వెంటనే వాళ్ళతో పాటు ఎళ్ళిపోయారంట. ఇక ఆ రోజు వీళ్ళు వెళ్ళేసరికి 10 మంది మధ్యలో తెల్లని గెడ్డంతో, బ్లాక్ ప్యాంటు, వైట్ షర్టు టక్ చేసుకొని, కాలు మీద కాలు వేసుకొని కూర్చొని కనిపించారంట బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ. మరి ఆ టైంలో అతి సామాన్యంగా ఉన్న ఆయనను చూసి, ఇదేంటి స్వామీజీలంటే వేషభాషలు వేరుగా ఉంటాయి కదా! ఇలా అందరితో కలిసి కింద కూర్చోరు కదా! అన్న ఆలోచన కూడా మేడంకి ఏమాత్రము రాలేదంట. ఎందుకంటే తనకు కావలసింది దొరికింది. ఆ ఒక సంతోషము, లోపల ఆనందము పొంగి పొర్లిపోతుందనమాట. సో, ఇంకా అవేవి అలాంటి ఆలోచనలు కూడా లేవంట మేడంకప్పుడు. ఇక సారు వెంటనే అందరినీ ధ్యానంలో కూర్చోబెట్టారంట 20 నిమిషాలు. 20 నిమిషాలకి ఓకే చెప్పారు. సో, అందరిని మరి సారేం చేస్తారు, ధ్యానం తర్వాత ధ్యానానుభవాలు అడుగుతూ ఉంటారు కదా! అదే విధంగా మరి మేడం దగ్గరకొచ్చి మేడం ధ్యానానుభవం కూడా అడిగారంట. అప్పుడు మేడం చెప్పారంట. నాకు మెడ వెన్ను నొప్పిగా ఉంది అనేసి చెప్పారు. ఇది వారి యొక్క మొట్టమొదటి ధ్యానానుభవము. మొట్టమొదటి ధ్యానము పత్రిజీ సార్ సాంగత్యంలో చేశారు పద్మ మేడం గారు. గ్రేట్. ఇక మరి సార్ ఎప్పుడైనా ప్రోగ్రామ్స్‌కొచ్చినప్పుడు లాస్ట్‌లో వెళ్ళే ముందు అందరికీ షేక్ హ్యాండ్స్ ఇస్తూ ఉంటారు. కొందరిని మాట్లాడిస్తారు కదా! అదే విధంగా మేడం దగ్గరకొచ్చి మేడం షేక్ హ్యాండ్ ఇచ్చి మేడంని అడిగారంట. ఏమని అంటే, "ఇంకా చెప్పండి" అని. మేడం నవ్వేసి ఊరుకున్నారంట. కానీ మేడంకి ఆ టైంలో ఇలా అనిపించాదంట. పత్రి సార్‌తో నా మొదటి కలయిక కానీ, ధ్యాన పద్ధతి కానీ, మాట్లాడే విధానం కానీ ఇవేవీ నాకు కొత్తగా అనిపించలేదు. అన్నీ నాకు తెలిసినవే, బాగా అలవాటున్నవే అనిపించిందంట. అదేది కొత్తగా అనిపించలేదంట. ఇది నా ధ్యాన ప్రవేశము. అంటే జన్మ జన్మలుగా మనమంతా కూడా గురువుగారు సాంగత్యంలో ఉన్నాము. ఈ యొక్క సాధనలో ఉన్నాము. కాబట్టి మనకిది కొత్తగా అనిపించదు కొందరికి. సో, ఇక ఆ సమయంలో మేడంకి ఒక నిశ్చింత, చేరుకోవాల్సిన చోటికి చేరుకున్నప్పుడు కలిగే ప్రశాంతత లభించిందంట. ఇక నేను దేనికోసమో సారీ ఫ్రెండ్స్. వెతకవలసిన పని లేదిగ అని ఒక నిశ్చింత, ఒక భరోసా వచ్చాయంట మేడంకి ఆ సమయంలో. మరి మేడం గారు ధ్యాన సాధన అంటే ధ్యానంలోకొచ్చారు కదా! వారి సాధన ఎలా ఉండేదో చూద్దాం. పత్రి సార్ చెప్పారంట అప్పుడు.
రోజు 45 minutes ధ్యానం చేయండి అనేసి. మరి మేడం స్టార్టింగ్లో కూర్చుంటే ఫస్ట్ 1-2 రోజులు 15 నిమిషాలు కూర్చోవడమే చాలా కష్టమైందంట మేడంకి. కానీ ఇక 3వ రోజు నుండి మాత్రము రోజు ఒక్కొక్క రోజు 3 సార్లు గంటన్నరకు పెంచేశారంట వారి యొక్క ధ్యాన సాధన. చూడండి ఫ్రెండ్స్, ఎంత పట్టుదల, ఎంత అంకిత భావం ఉండుంటుంది. 15 నిమిషాల నుండి గంటన్నర వరకు పెరిగిపోయిందంట వారి యొక్క సాధన. ఆ విధంగా మరి మేడం చెప్తున్నారు, మేడంకి ఏ పని చేసినా కూడా పూర్తిగా చేయడం అలవాటనమాట. ఏదో చేశానులే వాళ్ళు చెప్పారు కదా అని చెప్పి అలా మమ అనిపించడం ఇష్టం ఉండదనమాట. చేస్తే పర్ఫెక్ట్‌గా చేస్తారు. అదే విధంగా ధ్యానాన్ని కూడా పూర్తి ధ్యాసతో శ్వాసను గమనించడం స్టార్ట్ చేశారనమాట. మరప్పుడు అక్కడ ఇంకా మేడం కంటే ముందు ఉన్నటువంటి కొందరు మాస్టర్స్ ద్వారా మేడం వాళ్ళ క్లాస్‌లు అటెండ్ అవుతూ వారి ద్వారా జ్ఞానాన్ని పొందుతూ వస్తున్నారనమాట. ఇక 2 వారాలు గడిచేటప్పటికి మేడం యొక్క అనుభవాలు చెప్తున్నారు. శరీరం రకరకాల ధ్యాన ముద్రలు వేయడము, నొప్పులు రావడము, రకరకాల ఆసనాలు శరీరం వేయడము, మళ్ళీ అదే మామూలుగా అయిపోవడం జరిగింది. అంటే మనము ఆసనాలు యోగాలో ఏం చేస్తాము, వాంటెళ్ళి వేస్తాం కదా. కానీ ఇక్కడ ధ్యానంలో కొందరికి మరి ఈ ఆసనాలు వేయడము, ముద్రలు వేయడము, రకరకాల పోస్చర్స్‌లోకి శరీరము వెళ్ళడము అనేది సహజంగా జరుగుతుంది. అదే విధంగా మళ్ళీ ధ్యానం అయిపోయాక వాటికి జరిగేటువంటి ఆ హీలింగ్ ప్రక్రియలు కావచ్చు, క్లీనింగ్ ప్రక్రియ కావచ్చు, ముగియగానే ఆ శరీరం అవయవాలు వాటంతట అవే మళ్ళీ నార్మల్ పొజిషన్‌కి వస్తాయన్నమాట. కొందరు మెడలు ఇటు పడుతున్నాయి, అటు పడుతున్నాయి అని చెప్పి తిరిగి వాటిని వాంటెళ్ళి సరిచేయాలని చూస్తారు. సో, అలా ఏమీ చేయాల్సిన పని లేదు. మళ్ళీ వాటంతట అదే మళ్ళీ నార్మల్ పొజిషన్‌కి వస్తాయన్నమాట. ఇక్కడ మేడంకి ఇలాంటి ఎక్స్‌పీరియన్సెస్ వచ్చేవంట. సో, ఎక్కువగా ధ్యానంలో కూర్చోగానే మేడం యొక్క మెడ వెనుకకి వాలిపోయేదంట. 2 గూడల మధ్య సెటిల్ అయ్యేదంట వెనుకకెళ్ళి. ఇక మేడం మెడ వెనకకి వెళ్ళిపోగానే ఆ పరిసరాలు చుట్టూ ఏమీ స్పృహ ఉండేది కాదంట. మళ్ళీ ధ్యానం నుండి బయటికొచ్చిన తర్వాతనే స్పృహలోకొచ్చేవారంట. స్పృహ వచ్చిన తర్వాత మళ్ళీ మెడ నార్మల్ పొజిషన్‌కొచ్చేది అని చెప్తున్నారు. ఇక ఇలా ధ్యాన సాధనలో ఉన్నప్పుడు మరి మేడంకి మొట్టమొదట అతి త్వరలోనే ఈ విజన్స్ రావడం అనేది, ధ్యానంలో విజన్స్ కనిపిస్తూ ఉంటాయి కదా, అది మొదలైందనమాట కొద్ది రోజులకి. మరి మేడం యొక్క థర్డ్ ఐ అనుభవాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ మేడం యొక్క థర్డ్ ఐ అనుభవాలు చెప్పారు, కొన్ని చూద్దాము. జ్ఞాన నేత్రము అనేటువంటి అంశంలో జ్ఞాన నేత్రం అనేది మరి మేడం చిన్నప్పటి నుండే విన్నారంట ఆ పదము, కానీ అదేంటో తెలియదు. సో ధ్యానం చేయడం మొదలుపెట్టిన కొద్ది కాలానికే కళ్ళు మూసుకోగానే మేడం యొక్క థర్డ్ ఐ యాక్టివేషన్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు ఇక్కడ. ధ్యానం చేయడం మొదలుపెట్టిన కొద్ది కాలానికే కళ్ళు మూసుకోగానే 2 ఐబాల్స్ నాసిక చివరికి చేరేవి. వాటి వెనుక నుండి నరం లాగినట్లుగా అయ్యి కనుబొమల మధ్యకి ఒక తాడు కట్టి లాగిన అనుభూతి కలిగింది. ఈ లాగటం అలానే నుదురు పైభాగం వరకు ప్రసరించింది. ఒక రకమైన నొప్పి లాంటిది 2 కళ్ళ చుట్టూ వెనుక వైపు నుండి రౌండ్‌గా వచ్చింది. కాసేపటికి నాకు మొత్తం ఫిజికల్ అవేర్‌నెస్ పోయింది. ఒక ఫోకస్ నా ముందుకు వచ్చి కనిపించింది. నా మొట్టమొదటి థర్డ్ ఐ విజన్ ఇదంతా జరిగిన తర్వాత నేను చూశాను అని చెప్తున్నారు. థర్డ్ ఐ యాక్టివేషన్ సమయంలో ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ ఉందనేది. ఇక తర్వాత నుండి థర్డ్ ఐ ద్వారా చూడడం అనేది నాకు నిత్యకృత్యమైంది. మరి థర్డ్ ఐ ఇక్కడ మనకి అందరికీ బొట్టు పెట్టుకునే ప్రదేశంలో ఉంటుంది. ఆజ్ఞాచక్రం ప్రదేశంలో దివ్య చక్షు అంటాము. మనము జనరల్‌గా ఈ 2 కళ్ళతో చూస్తుంటాం కదండీ. మరి ధ్యానంలో 2 కళ్ళు మూసుకున్నప్పుడు మనకు దగ్గరలో ఉన్నవే కాదు, దూర ప్రాంతాలలో ఉన్నవి, వేరే లోకాల్లో ఉన్నవి కూడా మనము చూడడం జరుగుతుంది. అదే మరి థర్డ్ ఐ విజన్ అన్నమాట. సో
ఇక మేడంకి ఎప్పుడు ధ్యానంలో కూర్చున్నా కూడా నిత్య కృత్యము ఇంకా అవే మొత్తం థర్డ్ ఐ విజన్సేనమాట. ఈ విధంగా మరి ఎన్నో దృశ్యాలను, ప్రదేశాలను, ఎన్నో సమాగమాలను, ఎన్నో లోకాలను నేను చూశాను. ఎందరో మాస్టర్స్‌ని కలిసి ఎన్నో అద్భుతమైన విషయాలను తెలుసుకోవడం జరిగింది. అప్పుడు నాకు తెలిసింది. అప్పుడు ఏం తెలిసిందట అంటే మేడంకి, చిన్నప్పుడే మేడంకి థర్డ్ ఐ ఉండేది. అప్పుడు కూడా మరి ఎన్నో దృశ్యాలను చూశారు. ఎన్నో లోకాలు తిరిగారు. కానీ అప్పుడది థర్డ్ ఐ అనేది తెలవదు. కానీ ఇప్పుడు స్ఫురణకొచ్చిందంట. ఓహో! చిన్నప్పటి నుండి కలల ద్వారా కావచ్చు, మరి నేను కళ్ళు తెరిచి ఉండంగా కూడా ఎన్నో చూసేవారు. అదంతా కూడా థర్డ్ ఐ విజన్స్ అనేది మేడంకి అర్థమైందంట చిన్నప్పటి విషయాలు కూడా. ఇక మేడం జీవితం ఎలాంటిది అంటే పుట్టుకతోనే నాది పూర్తి స్థాయి దివ్యులతో కలగలిసిన జీవితం. మరి మేడంది బై బర్త్ ఎంతో మంది దివ్యులతో కలిసి జీవిస్తూ ఉన్నారు. యాస్ట్రల్ గా, ఫిజికల్ గా అలాంటి జీవితం అని తెలుసుకున్నారనమాట. అందుకే మరి నేను చిన్నప్పుడు అందరిలాగా లేరు కదా, వేరేలాగా ఉన్నారు కదా, అందుకే నేను అలా ఉండేదానిని అని చెప్పి చెప్తున్నారనమాట. ఇక నేను జనాభా వాళ్ళ నాన్న చెప్పిన మాటలు గుర్తు చేసి ఇక్కడ చెప్తున్నారు. నేను జనాభా లెక్కకు పుట్టలేదు, ఒక గొప్ప జీవన శైలిని ఆవిష్కరించడానికి పుట్టాను అని చెప్పి చెప్తున్నారు. మరి ఇక్కడ తను చిన్నప్పుడు ఎందుకు అలా ఉన్నాను అని తెలుసుకున్న తర్వాత ఇక ఆ క్షణాన నాకు కలిగిన ఆనందం, తృప్తి, తన యొక్క జీవితం ఎంత గొప్పదో తనకు తెలిసిన తర్వాత చెప్పలేని ఆనందాన్ని, తృప్తిని పొందాను అని చెప్తున్నారు. ఇక ఆ రోజు నా జన్మ సార్థకమైంది అని అనుభూతిని పొందారంట. అంతే విధంగా పత్రి సార్ నుండి ఒక చక్కటి ఆనరు మాట కూడా తీసుకున్నారు. ఏంటంటే సార్ ఒకరోజు మీరు నా థర్డ్ ఐ మేడం అని అన్నారంట. అది తలుచుకుంటే ఇప్పుడు ఎంతో ఆనందం అని చెప్తున్నారు. ఎప్పుడు మేడం దగ్గరికి వచ్చినా కూడా సార్ మేడం యొక్క థర్డ్ ఐ అనుభవాలు, విశేషాలన్నీ కూడా ఎంతో శ్రద్ధగా వినేవారంట. అంతే విధంగా మరి వారి యొక్క థర్డ్ ఐ అనుభవాలను కూడా సారు ఎన్నో మరి వారు కూడా తీసుకొని వాటిని అమలు చేసేవారని చెప్తారనమాట. మరి అంత గొప్ప గ్రేట్ మాస్టర్ పద్మ మేడం గారు. ఇక థర్డ్ ఐ ఎక్స్పీరియన్స్ ఒకటి షేర్ చేస్తున్నారు మనకి. అది ఒక ఫారెస్ట్ అంటే అంత అడవి అన్నమాట. అంటే మనము ఈ భౌతిక శరీరంతో ఎక్కడికైనా వెళ్ళి ఒక ప్రదేశాన్ని చూడడానికి థర్డ్ ఐ ద్వారా ఆస్ట్రల్ గా చూడడానికి ఎంతో వ్యత్యాసం ఉంటుంది అని చెప్తున్నారు. ఇక అడవి గురించి ఇక్కడ థర్డ్ ఐ యొక్క అనుభవాన్ని షేర్ చేస్తున్నారు. ఆ అడవి ఎంత అద్భుతంగా ఉందో చెప్పలేను. అంతా తిరిగాను. ఒక చోట ఎత్తైన జలపాతం కనిపించింది. ఆ నీటిలో ఆ జలపాతం అంత ఎత్తుగా అయిపోయాను. నా వ్రేలితో ఆ నీళ్ళలో ఆడుకునేదాన్ని. చాలా చిన్నగా అయిపోయి పైనుండి కిందకు దూకుతూ ఎగిసిపడే నీటిని స్పృశించి పరవశించేదాన్ని. ఎన్నో రకాల జంతువులతో కలిసి వాటిలోని సున్నితత్వాన్ని ఎంజాయ్ చేసేదాన్ని. చూడండి ఫ్రెండ్స్, జంతువుల యొక్క ఆ సున్నితత్వాన్ని కూడా వారు గుర్తించి ఎంజాయ్ చేశారంట. పక్షులతో కలిసి ఆకాశంలో, చేపలతో కలిసి నీళ్లలో, పాములతో కలిసి పుట్టలలో, ఇలా చాలా చోట్ల నేను తిరిగాను. ఇన్ని రకాల ఆస్ట్రల్ అనుభవాలు పొందారంట మేడం. జంతువులు సూక్ష్మ శరీరాన్ని స్పష్టంగా గుర్తిస్తాయి కాబట్టి నాకు ఏ ఇబ్బంది లేదు. జంతువులన్నీ కూడా మనం ఆస్ట్రల్ గా వాటితో కనెక్ట్ అయినప్పుడు అవి గుర్తిస్తాయంట. అందుకని చక్కగా కోఆపరేట్ చేశాయని చెప్తున్నారు. ఇలా ఒక వారమంతా ఆడుకున్న తర్వాత ఆ క్లాస్ లో నేను చెప్పింది విని ఇవే థర్డ్ ఐ విజన్స్ అని వాళ్ళ యొక్క గైడ్స్ ఎవరైతే మాస్టర్స్ ఉన్నారో వాళ్ళు చెప్పేవారంట. ఇక మనకి మన శరీరంతో పాటు సూక్ష్మ శరీరం కూడా ఉంటుందని, అది ఎక్కడికైనా వెళ్ళగలదని, కాలానికి అతీతమైన వాటిని అన్నింటినీ మనం థర్డ్ ఐతో చూస్తామని
వాళ్ళ యొక్క గైడ్స్ మేడంకి తెలియజేశారంట. ఈ ధ్యాన పద్ధతి తెలియని నాకు ఇవన్నీ నా అంతట నాకు ఎలా తెలుస్తాయి? అంతే కదండి. మనకు తెలియని అన్ని మనం తెలుసుకుంటే ఇతరుల ద్వారా, బుక్స్ ద్వారా, గురువు ద్వారా తెలుసుకుంటే తెలుస్తాయి. ఇక అవన్నీ తెలిసిన తర్వాత నేను వెనుకకు తిరిగి చూడలేదు అని చెప్తున్నారు. ఇంకా వారు సేవలో దిగిపోయారనమాట. ఇంకా వారు సాధన గురించి చెప్తున్నారు. ఇంకా ధ్యాన సమయాన్ని పెంచి తీవ్రంగా ధ్యానం చేశాను. రోజుకు కనీసం 6, 7 గంటలు ధ్యానం చేసేదాన్ని. చూడండి ఫ్రెండ్స్, మనము స్ఫూర్తిగా తీసుకోవాలి మేడం యొక్క సాధనను మనం ఏం చేస్తున్నామో మన యొక్క కార్యకలాపాల్లో మునిగిపోతూ సాధనకి ఒక్కొక్కసారి మనం ప్రయారిటీ ఇవ్వడం లేదు. ఏదో కొద్దిసేపు మాత్రమే చేస్తున్నాము. కానీ సాధన ద్వారా మాత్రమే మనం ఉన్నత స్థితిని పొంది ఆ శక్తిని సముపార్జించుకొని ఇంకా అద్భుతంగా వర్క్ చేయగలుగుతాము. ఇక మేడం యొక్క హయ్యర్ ఎక్స్పీరియన్స్, ధ్యానం ఎక్స్పీరియన్స్ ఏకంగా 1 సిట్టింగ్ 36 గంటలు కూర్చున్నారంట మేడం ధ్యానంలో. ఎంత గ్రేట్ కదా! 36 అవర్స్ లేవకుండా కూర్చోవడం అది ఒక్క యోగులకి మాత్రమే సాధ్యం మరి. సో ఒక్కొక్క రోజు రాత్రి తెల్లవార్లు కూర్చునేదాన్ని. అంతే కదా! ధ్యానం అంటే ఎరకతో కూడిన నిద్ర అని చెప్తారు కదా! నిద్ర అంటే ఎరక లేని ధ్యానము. మరి ఎరుకతో ఏ పని చేసినా కూడా ఇంకా అద్భుతంగా ఉంటుంది. రాత్రి మనకి పత్రి సార్ కూడా చెప్తూ ఉండేవారు. పొద్దంతా మీ యొక్క వృత్తి వ్యాపారాలకు కేటాయించుకొని రాత్రిళ్ళు చక్కగా యోగ సాధనకు కేటాయించండి అని చెప్పి. అలాగే మరి మనకిప్పుడు ఫోన్లుంటాయి కదా! ఆ ఫోన్ వల్ల కూడా డిస్టర్బ్ రావద్దు అనేసి ఫోన్ పక్కన పెట్టుకొని, అలాగే ధ్యానంలో ఉండి ఫోన్ అటెండ్ చేసేవాళ్ళంట. మాట్లాడి మళ్ళీ పక్కన పెట్టేయడం. ఆ విధంగా రాత్రులు కూడా సాధన చేసేవారు. ఇటు సర్వీస్ చేస్తూ సాధన చేసేవారనమాట. ఇక ధ్యానానికి ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు. ఎలాంటి నియమాలు లేవు. ఇది బాగా నచ్చింది నాకు అని చెప్తున్నారు. ఇక పూజలంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు మేడంకి చిన్నప్పటి నుండి. అందుకే ఇక్కడ విగ్రహారాధన అవసరం లేదు. సత్యారాధనకే ప్రయారిటీ ఇచ్చారు కదా పత్రిజీ. సస్వరూపానుసంధానే భక్తిరీత్యా విధీయతే. మన యొక్క సస్వరూపంతో మనం అనుసంధానం కావడమే అసలైన భక్తి. ఇది ఎప్పుడైతే తెలుసుకున్నారో ఇంకా చాలా తనకి హ్యాపీగా అనిపించిందంట. ఇక ధ్యానంలో పూర్తిగా నిమగ్నమైపోయారు, మునిగిపోయారు. ఇంకా అప్పటికి సాధన బాగా చేస్తూ మరి ఎందరో పరమ గురువులను ఎన్నో లోకాలలో ధ్యానంలో కలుస్తూ ఉండేవారు. వారి నుండి ఎన్నో సందేశాలు తీసుకునేవారు. ఏ విధంగా అంటే టెలిపతి ద్వారా తరంగాల రూపంలో సందేశాలు తీసుకుంటూ ఉండేవారు. ఎన్నో ప్రదేశాలకు వెళ్ళి ఎన్నో సరికొత్త విషయాలను తెలుసుకునేదాన్ని అని చెప్తున్నారు. ఇవి మేడం యొక్క మరి థర్డ్ ఎక్స్పీరియన్సెస్. ఇక మాస్టర్ గణపతి ఆటో రైటింగ్ చాలా అతి కొద్ది మందికి ఉండేటువంటి ఒక గొప్ప సిద్ధి అనొచ్చు దీన్ని. ఆటో రైటింగ్ అంటే మనము ఇప్పుడు ఒక పెన్ బుక్ తీసుకొని పేపర్ తీసుకొని ఏదో ఒకటి రాస్తాం కదా మనం రాయాలనుకున్నప్పుడు. ఆటో రైటింగ్ ఏంటంటే ధ్యానంలో వారి యొక్క మనసు ప్రమేయం మనసుకి ప్రమేయం లేకుండా వాళ్ళు ఏం రాస్తున్నారో కూడా వాళ్ళకే తెలియదు. అంటే అంతా కూడా అది ఒక హయ్యర్ కాన్షియస్ తో జరుగుతుండే వర్క్ అన్నమాట. అది మేడంకి ఉండేది. సో దాని గురించి చెప్తున్నారు. ఒక రోజంట గణపతి వినాయకుడు పదే పదే కనిపించేవారంట మేడంకి. సో ఆయన ఎవరినో వెంటేసుకొని తిరుగుతూ ఉండేవారు. నా వైపు చూసి తమాషాగా నవ్వి తొండం ఊపేవారు అని చెప్తున్నారు. ఆ నవ్వు ఎలా ఉండేదట అంటే ఆ చూపు నాలో ఎక్కడో ఉన్న సున్నితత్వాన్ని తట్టి లేపేది, తాకేది అని చెప్తున్నారు. స్త్రీలలో ఉన్నటువంటి సెన్సిటివ్నెస్ గుర్తించే విధానాన్ని ఆయన దగ్గర మొదటిసారిగా చూశాను. ఒక మేలు రకమైన జాగరూకతను నాలో పెంపొందించడం గమనించి నేను ఆశ్చర్యపోయాను. ఆ విధంగా ఒక చూపు, ఒక నవ్వుతో గణపతి మేడంలో ఉన్న సెన్సిటివ్నెస్ ని కూడా తను రిమూవ్ చేసుకునే విధంగా సహకరించారంట.
ఒక ఎరుకను ఇచ్చారంట. సెల్ఫ్ యాక్టివేట్ కావడం చూడడానికి చాలా బాగుంటుంది అని చెప్తున్నారు. అయితే ఇంకొక రోజు మరి ఆ గణపతి వినాయకుడితో మేడం యొక్క ఆస్ట్రల్ అనుభవం చెప్తున్నారు ఫ్రెండ్స్. ధ్యానంలో ఒకరోజు నాకు గణపతి కూర్చొని తన ముందు బల్ల మీద ఉన్న తాళపత్రాల మీద ఏదో రాస్తూ కనిపించారు. చాలా సీరియస్ గా రాస్తున్నారు. వెంటనే నా శరీరం వెల్లకిలా పడిపోయింది. నా చేతులు రెండు దగ్గరకు వచ్చి మెల్లగా విచ్చుకున్నాయి. ఆ చేతులలో ఇంకు పోసి ఆ ఇంకులో పెన్ను ముంచి రాయటం ప్రారంభించారు ఆయన, అంటే గణపతి. నా కుడి చెవులో నుండి బండిల్స్ గా పేపర్ రావడం మొదలుపెట్టింది. నా చేతులు ఆటోమేటిక్ గా నేల మీద వ్రాయడం మొదలుపెట్టాయి. ఆయన వ్రాస్తూనే ఉన్నారు. నా చెవిలో నుండి పేపర్ వస్తూనే ఉంది. నా చేతులు నేల మీద వ్రాస్తూనే ఉన్నాయి. ఇలా ఎంతసేపు గడిచిందో తెలియదు. ఆకాశం కనిపించి అందులో పెద్ద కన్ను కనిపించింది. వెంటనే ఓం ఇలా కనిపించిందంట. ఓం ఆకారం, మనకి సంస్కృత ఓం. కాస్త పరికించి చూస్తే అది కన్నులతోనే ఆ ఆకారం దార్చింది. ఇలా అద్భుతమైన అనుభవాలు ఎన్నో ఆ రోజు నాకు కలిగాయి. అంతసేపు నా చేతులు నేల మీద వ్రాస్తూనే ఉన్నాయి. ఇవన్నీ నిజంగా ఎంత అద్భుతంగా ఉన్నాయి. అవి అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సినవి ఫ్రెండ్స్. సో అది ఆటో రైట్. ఇక తర్వాత క్లాస్ లో ఈ అనుభవం చెప్పినప్పుడు అప్పుడు అందరూ వేరే మాస్టర్స్ కూడా అందరూ ఎంతో ఇంట్రెస్ట్ గా వినేవాళ్ళంట. ఎందుకంటే అందరికీ ఉండేది కాదు ఈ ఎక్స్పీరియన్స్, ఈ ఆటో రైట్ అనేది, ఆ సిద్ధి. సో ఈ విధంగా మరి ఈ పద్ధతిలో మాస్టర్స్ మీ ద్వారా ఏదో చెప్పాలనుకుంటున్నారు, ఈసారి మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు పక్కన ఒక పెన్ను పేపర్ పెట్టుకొని కూర్చోండి అని మాస్టర్స్ చెప్పారంట. మేడం ఇంకా అదే విధంగా ఎప్పుడు ధ్యానంలో కూర్చున్నా కూడా పక్కన ఒక పెన్ను పేపర్ పెట్టుకొని కూర్చునేవారంట. అప్పుడు ఇంకా మేడం ధ్యానంలో కూర్చున్న తర్వాత తనకే తెలియకుండా ఏం రాస్తున్నారో తెలియదు, పెన్ను పేపర్ తీసుకునేవారు చేతుల్లోకి, ఏదో ఇలా సున్నాలుగా గుండ్రంగా రాస్తూ వెళ్ళేవారంట. సో తర్వాత మళ్ళీ చదువుకొని ఓహో ఇదా వాళ్ళు ఇచ్చిన మాస్టర్స్ ఇచ్చిన మెసేజ్ అని చూసుకునేవారనమాట. మరి ఒకరోజు ధ్యానం యొక్క లో ఎక్స్పీరియన్స్ చెప్తున్నారనమాట. ఇంకొక 5 minutes చెప్పుకుందాం మేడం. ఓకే మేడం. ఓకే. స్వస్తిక్ అనే అంశంలో చెప్తున్నారు. ఒకరోజు ధ్యానంలో కూర్చున్నప్పుడు ట్రయాంగిల్ అంటే పిరమిడ్ షేప్ అన్నమాట, మధ్యలో జెడ్ కనిపించిందంట. జెడ్ ఉంటుంది కదా ఇంగ్లీష్ లెటరు. సో దీనికి అర్థం ఏమిటి అని అడిగారంట అప్పుడు మాస్టర్స్ ని. మేడం ఏం చెప్పారంటే, నా చేతులు పుస్తకాన్ని తీసుకుని వ్రాయసాగాయి ఆటోమేటిక్ గా. సో దానికి అర్థం ఏం చెప్పారంటే, ఒకదానిలో ఒకటి, ఒకదానిపై ఒకటి దృక్పథాలు వేరైనా మానవ సంబంధాలు బలంగా ఉండాలి. ఒకదానిలో ఒకటి, ఒకదానిపై ఒకటి దృక్పథాలు వేరైనా మానవ సంబంధాలు బలంగా ఉండాలి అని చెప్తున్నారు. ఇలా ఎన్నో సమాధానాలు తీసుకున్నారు మేడం మాస్టర్స్ నుండి ఆటో రైట్ ద్వారా. అయితే అప్పుడే పత్రి సార్ విజయవాడకు వచ్చారంట. వచ్చి ఆ సమయంలో వచ్చినప్పుడు ఆ సాయంత్రం క్లాస్ లో మేడం ఇవన్నీ సార్కు చూపించారంట. సార్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మేడంకి చక్కగా షేక్ హ్యాండ్ ఇచ్చి కంగ్రాట్స్ చెప్పారంట. ఇక ఒక పనిని సంతృప్తిగా పూర్తి చేయడం నాకు అదే మొదటిసారి. సో చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారంట మేడం. ఇంకా సార్ షేక్ హ్యాండ్ ఇచ్చి కంగ్రాట్స్ చెప్పగానే ఇది నేను నా జీవితంలో పొందిన కొత్త అపురూపమైన అనుభవం అని చెప్తున్నారనమాట. ఇక మేడం సారు అది చదివారంట. మేడం ఇచ్చిన ఎక్స్పీరియన్స్ చదివి సార్ ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఏమిచ్చారంటే ఆ స్వస్తిక్ గురించి. మేడం మీరు పిరమిడ్ లో స్వస్తిక్ని సగం మాత్రమే చూశారు మేడం అన్నారు. అంటే స్వస్తిక్ లో ఇలా ఒక జెడ్ ఉంటుంది, ఇలా ఒక జెడ్ ఉంటుంది కదా మేడం, ఒక్క జెడ్నే చూశారు పిరమిడ్ లో ట్రయాంగిల్లో. సో అదే చెప్తున్నారంట సారు. స్వస్తిక్ అంటే ఒకదానిలో ఒకటి, ఒకదానిపై ఒకటి అంటే నాకప్పుడు అర్థమైంది. సార్ మొత్తం స్వస్తిక్ సింబల్ ని చెప్పిన తర్వాత అర్థమైందంట. అక్కడ ఫస్ట్ హాఫే చూశారు కదా, అప్పుడు కంప్లీట్ గా అర్థం కాలేదనమాట మేడంకి. ఇంకా సార్ వివరణ చెప్తున్నారు. ఎవరి దృష్టి కోణాన్ని బట్టి వారి ఆలోచన విధానాలు వేరైనా
వారి మధ్య అవగాహనతో కూడిన సంబంధం బలంగా ఉండాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క దృష్టికోణం ఉంటుంది. ఒక్కొక్క ఆలోచన విధానం ఉంటుంది. కానీ ఆ సంబంధ బాంధవ్యాలనేటివి మాత్రం స్ట్రాంగ్‌గా ఉండాలి అని చెప్తున్నారు. ఇప్పటిదాకా ఆనందంగా ఉన్న నేను వెంటనే ఆశ్చర్యంగా సార్ వైపు చూశాను. ఓహో! దీని అర్థం ఇదా? ఇంకా దీని యొక్క పూర్తి విజన్ ఇదా అని చెప్పి. అప్పుడు నాకనిపించింది మన చుట్టూ జరిగేవన్నీ కేవలము అవగాహన లోపం వల్లనే మనకి అర్థం కావడం లేదు. అందుకే మన దృష్టిని సరిచేసుకోవాలి. దృష్టి బాగుంటుంది. దృష్టిని బట్టే సృష్టి అని చెప్తారు కదా ఫ్రెండ్స్. సో, మనం వాటిని మిస్ అవుతున్నామని కేవలము ధ్యానం ద్వారా మాత్రమే మనం అన్నీ తెలుసుకోగలమని నాకు తెలిసింది అని చెప్తున్నారు. ఇంకా ఆ రోజు సార్ మళ్ళీ అడిగారంట. ఇంకా చెప్పండి మేడం అనేసి. అప్పుడు నేను సార్‌తో మాట్లాడగలిగాను. ఇప్పటిదాకా జీవితం చాలా అసంతృప్తిగా ఉండేది సార్. తినడం, పడుకోవడం ఇంతేనా జీవితం అనిపించేది. అయితే ఇప్పుడు నా మీద నాకు నమ్మకం కలిగింది అని చెప్పి సార్‌తో చెప్పారంట. చాలా ఆనందంగా అదే కావాల్సింది అన్నారు సార్ అని చెప్తున్నారు. ఇక ఇది ఎంతో అద్భుతమైన జీవిత విధానం. ధ్యానం ద్వారా అనుభవం, అనుభవం ద్వారా విశ్వాసం. విశ్వాసం ద్వారా ఎన్నో కార్యక్రమాలకు సారథ్యం వహిస్తూ వచ్చారు. ఎంత అద్భుతంగా ఉంది చూడండి. కొటేషన్ మళ్ళొక్కసారి చూద్దాము. ధ్యాన జీవితం ఎంతో అద్భుతమైన జీవిత విధానం కదా! సో, ధ్యానం ద్వారా ఏం కలుగుతుంది? అనుభవం. అనుభవం ద్వారా ఏమొస్తుంది మనకి? విశ్వాసం ఏర్పడుతుంది. ఆ విశ్వాసం ఏం చేస్తుంది? మనకి ఎన్నో కార్యక్రమాలకు సారథ్యం వహించడానికి ఒక బలంగా, శక్తిగా మారుతుందనమాట. చూసారా? అంతటా కూడా ఎంత చక్కటి కోఆర్డినేషన్‌తో ఉంది ఈ యొక్క ప్రక్రియ అంతా కూడా ఎంత పర్ఫెక్ట్‌గా ఉందో అనేసి తెలియజేస్తూ ఉన్నారనమాట. సో, ఇది ఫ్రెండ్స్ మరి ఈ యొక్క అద్భుతమైనటువంటి నా గురువు పద్మా మేడం ద్వారా మనకందినటువంటి వారి యొక్క అద్భుతమైన అనుభవ జ్ఞానము. మరి ఈరోజు మనము చక్కగా మేడం యొక్క తొలి మాటలు, అదేవిధంగా వారి బాల్యము, దైవము, సంసార జీవితము, వారి సంతానము, మరి ధ్యానంలోకి రాకముందు వారి జీవితం ఎలా ఉండేది, ధ్యానం తర్వాత ఎలాంటి మలుపు వారి జీవితంలో వచ్చింది, సామాన్య స్థితి నుండి అసామాన్య స్థితికి ఎదిగి మనము ఏదైనా సాధ్యమే, ఎంతైనా సాధ్యమే అని చెప్తారు కదా పత్రిజీ. మరి ఒక రత్నాకరుడైనటువంటి బోయవాడు సాధన ద్వారా, ధ్యానం ద్వారా వారు ఒక గొప్ప ఋషి, మహర్షి అయి వాల్మీకి రామాయణాన్ని రచించారు. ఒక వేమన గారు ఒక సాధారణ మానవుడిగా ఉండి మరి తను ధ్యాన సాధన చేసి ఒక గొప్ప యోగీశ్వరుడైనాడు. ఇదే విధంగా మరి ఎంతో మంది పిరమిడ్ మాస్టర్స్ జీవితాలు కూడా ధ్యానానికి ముందు అతి సామాన్యంగా ఉండి ఎందుకొచ్చామో, ఎందుకు జీవిస్తున్నామో ఏమీ తెలియకుండా ఉండి మరి ఇప్పుడు అద్భుతంగా జీవిస్తూ మరి విశ్వ కళ్యాణంలో పాలు పంచుకుంటూ అందరికీ ఆదర్శంగా జీవించగలుగుతున్నాము. ఎందుకు మరి మూల కారణం మనందరి గురువైన మన పితామహ పత్రిజీ. మరి ఈ జ్ఞానాన్ని మనకిచ్చిన పద్మా మేడంకి మరి ఒక్కసారి ధన్యవాదాలు. పత్రిజీకి అనంత కోటి ప్రణామాలు. ఈ యొక్క బుక్ జ్ఞానాన్ని స్వీకరించడానికి మనకొక చక్కటి వేదికనిచ్చినటువంటి మహావతార్ ఈ యొక్క జూమ్ వేదికకి ఫౌండేషన్ ఆర్గనైజింగ్ టీమ్ అయినటువంటి రఘునాథ్ సార్ గారికి, మిగతా మణి మేడం, ఇంకా లలిత మేడం, ఇంకా ఈ మిత్రులందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. మీ అందరికీ విన్న అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.